హాయ్ అండి అందరికీ. గోరింటాకు వ్లాగ్ చూడకపోతే చూసేయండి. నెక్స్ట్ ఇదే గోరింటాకు పెట్టుకున్న తర్వాత ఎలా పండిందో పిల్లలు చూపిస్తున్నారు. టెంపుల్కి వెళ్ళేసి వచ్చాక ఇంకా టిఫిన్ తింటారు. కంపల్సరీగా ఫ్రెష్ అప్ అయిన తర్వాతనే తినడం వాళ్ళకి అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుండి కూడా. టెంపుల్కి వెళ్ళి రాగానే ఇంకా టిఫిన్ అడుగుతున్నారు. ఎప్పుడైనా ఇక హాలిడేస్లలో కూడా ఎందుకు వేడివేడిగా పెట్టేస్తే అయిపోతుంది కదా అని చెప్పి అప్పటికప్పుడు చేస్తున్నాను ఉప్మా. కొంచెం లావుగా ఉన్న నూకతో చేస్తే చాలా బాగుంటుంది, గోధుమ రవ్వతోని ఉప్మా. దాంట్లో వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని చేసుకోవచ్చు, కానీ ఆ టైంకి ఇంకా టైం అయిపోతుందిలే అని చెప్పేసి ఓన్లీ కాజు కొంచెం పల్లీలు అలా వేసి చేసేసాను. ఫాస్ట్గా అయిపోతుంది. జస్ట్ 5 మినిట్స్ అంటే 5 మినిట్స్లో అయిపోతుంది. ఏ రెసిపీ అయినా కానీ మన పిల్లలు హడావిడిని బట్టి 5 మినిట్స్ 10 మినిట్స్ అలా అయిపోతుంది. ఒకదాన్ని 1 అవర్లో చేయొచ్చు, హాఫ్ అన్ అవర్లో చేయొచ్చు, 5 మినిట్స్లో కూడా చేయొచ్చు. అలా నాకు ఆ హడావిడి అయినప్పుడు 5 మినిట్స్లో కూడా చేసేంత కెపాసిటీ ఉంది. పిల్లలకి తొందరగా పెట్టేస్తే వాళ్ళు కూడా హడావిడి పెట్టరని ఇంకా ఫాస్ట్గానే చేసుకుంటాను ఏదైనా వంటలు. మీరు అంత ఫాస్ట్గా ఉప్మా చేసేసరికి ఉప్మానా అని ఫేస్లు అంతా మార్చుకున్నారు. చెప్తే వినట్లేదు. పాలు కావాలి, బిస్కెట్స్ కావాలి అని అడిగారు. ఇంకా సమ్మర్ హాలిడేస్లో కొంచెం బిస్కెట్స్ అలవాటు అయినాయి, అది కూడా మల్టీగ్రెయినే, కానీ ఇంకా నేను ఎక్కువగా పెట్టాను. నీళ్ళే ఊరికే అడుగుతున్నారని చెప్పేసి జస్ట్ పాలు ఇచ్చేసి వాళ్ళకి పాలు గ్లాస్లో పెట్టించేసాను. పాలు గ్లాస్లో పెట్టించేసిన తర్వాత కొంచెం ఉప్మా తింటేనే బిస్కెట్స్ ఇస్తానంటే ఉప్మా తిని బిస్కెట్స్ కూడా ఒక్కొక్కటి తిన్నారు. కాకపోతే ఏంటంటే బిస్కెట్స్ ఇవ్వకపోవడమే బెటర్. హాలిడేస్లలో ఏంటి అంటే కొంచెం గార్వం ఎక్కువైపోతుంది కదా పిల్లలకి, చెప్తే వినరు. స్కూల్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇంకా కంపల్సరీ వినాల్సిందే, ఆ టైం ఇంకా జరగాల్సిందే కదా. రోజు మా హస్బెండ్కి సోరకాయ బాక్స్కి పెట్టించేసాను. ఏంటి అంటే ఎన్ని టైమ్స్ వంట అవుతుందంటే మార్నింగ్ మా హస్బెండ్కి ఒకసారి అయిపోతుంది, ఆఫ్టర్నూన్ లంచ్కి మాకు, మళ్ళీ డిన్నర్కి ఒకసారి 3 టైమ్స్ వంట అయిపోతుంది. అసలు టైం ఎట్లా అయిపోయిందో తెలియదు. హాలిడేస్లో వంటలతోనే సగం అయిపోయింది. ఇంకా పిల్లలు ఏంటంటే హాలిడేస్ కదా, వాళ్ళు ఇష్టం ఉన్న డ్రెస్ వేసుకుంటానంటారు. స్కూల్ ఉంటే ఇంకా యూనిఫామే వేసుకోవాల్సి వస్తుంది కాబట్టి వేరే డ్రెస్సెస్కి అసలు జోలికి కూడా పోదు కాబట్టి ఇంకా పిల్లలు వాళ్ళ ఇష్టం ఉన్నట్టు ఏ డ్రెస్ అంటే ఆ డ్రెస్ వేసుకోవడం, తీయడము. ఇంకా సమ్మర్ కాబట్టి 2-3 టైమ్స్ స్నానాలు చేయడము. ఇది అయిపోయి డ్రెస్సెస్ ఏమి యూజ్ చేస్తున్నారు, ఎక్కడుంది, ఒక్కొక్క డ్రెస్ అయితే దొరకకపోవడము. ఎందుకంటే చెప్పిన మాట వినట్లేరు. పిల్ల నచ్చిన డ్రెస్ కావాలి అని అడుగుతున్నారు. సర్లే ఇంట్లో ఉన్నవే వాళ్ళకి నచ్చింది కావాలని అడుగుతున్నారు కదా, నేను ఊరుకోవడము. ఎంతసేపు పిల్లల్ని బెదిరియడము, కోపానికి రావడం కంటే ఒక్కోసారి వదిలేయాలి అనిపిస్తుంది కదా. సో అలా వదిలేసేసరికి ఇల్లు మొత్తం అసలు బట్టలు అసలుకి గందరగోళంగా పడేస్తున్నారు. సర్లే ఒకసారి మొత్తం అవసరం ఉన్న బట్టలు, అవసరం లేని బట్టలు తీసేద్దామంటే ఆల్మోస్ట్ నాకు 2 అవర్స్ పైనే పట్టింది. ఎందుకంటే నేను సర్దుతుంటే ఈ డ్రెస్ కావాలి, ఆ డ్రెస్ పాడేయద్దు, ఈ డ్రెస్ ఎవరికి ఇవ్వద్దు. మా చిన్న పాపనైతే పాత డ్రెస్ అయినా సరే కానీ అదే వేసుకుంటానంటుంది, కానీ వేరే వాళ్ళకి ఇవ్వద్దు, ఇంకా నేను వేసుకుంటాను అంటుంది. చెప్పిన మాట వినరు. అప్పటికి కూడా కొన్ని డ్రెస్సులు దాపెట్టి వేరే బ్యాగ్లో సర్దిపెట్టి కింద వాచ్మెన్ వాళ్ళకి ఇస్తే వేరే వాళ్ళకైనా ఇస్తారు కదా అని చెప్పేసి చిన్నగా అయిన డ్రెస్సులు ఎందుకులే అంటే చెప్తే వినదు. పిల్లలకి ఎలా అలవాటు అయిపోయిందంటే డ్రెస్ కాంబినేషన్స్ వేరే పిల్లలు వేసుకుంటే నేను వేసుకోను, వాళ్ళకి వాళ్ళు వేసుకున్నారు, వాళ్ళు వేసుకునేలాంటి నేను వేసుకోను, షేమ్గా ఫీల్ అవుతారు. అట్లా ప్రతి ఒక్క ఇంట్లో అట్లనే తయారవుతున్నారు పిల్లలు. అంటే మళ్ళీ వేసుకున్న డ్రెస్సులు వేసుకొని అంటారు. ఇదేనా, ఈ డ్రెస్ ఏనా అడగడం స్టార్ట్ అయిపోయింది అసలు ఇప్పటి నుండే. ఇంకా అంతలోపే కాల్ వచ్చింది స్కూల్ నుండి, బుక్స్ తీసుకోవాలి అని చెప్పేసి. ఇంకా మా పాప స్కూల్ నుండి కాల్ వస్తే వెళ్ళిపోయాము బుక్స్ తీసుకోవడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా స్కూల్కి మేమేదో స్కూల్ స్టార్ట్ అయిపోయింది, స్కూల్లో డ్రాప్ చేసి వస్తామన్నలాగా చిన్న పాప మొహం మాత్రం అసలుకి ఏడుస్తుంది, నేను వెళ్ళాను అని చెప్పేసి. అలా కాదు, బుక్స్ తెచ్చుకోవాలంటే. ఎందుకంటే ఆల్మోస్ట్ 100 డేస్ నుండి కూడా హాలిడేస్ రావడంతో పిల్లలకి ఇంకా స్కూల్కి వెళ్ళడం అనేలాగా తయారైపోయారు. స్కూల్కి వెళ్ళే టైంలో కూడా నేను ఇక్కడ మా చిన్న పాపనైతే ఫ్రంట్ సీట్ అనేది ఎవ్వరికి ఇవ్వదు, సీట్ బెల్ట్ పెట్టుకొని తనే కూర్చుంటానంటది. ఇంకా పెద్ద పాప నాతో పాటే ఉంటుంది ఎప్పుడైనా కానీ. దానికి ఇక్కడే కూర్చోవాలి, అక్కడే కూర్చోవాలి అన్నది అలా ఏమీ ఉండదు. కానీ చిన్న పాప మాత్రం అసలు మాకు ఛాన్సే ఇవ్వదు ఎప్పటికీ. తను ఉంది అంటే తనే ఫ్రంట్ సీట్లో కూర్చోాలి. ఇంకా స్కూల్ వచ్చేసిందని చెప్పేసి అమ్మో నాకు భయం అవుతుంది, స్కూల్ వచ్చిందని యాక్టింగ్ చేస్తా. స్కూల్ యూనిఫామ్స్ అని, బుక్ అని కాస్ట్ మాత్రం విపరీతంగా ఉంది. ఎల్కేజీ యూకేజీకి లక్షలు మనం పెడుతున్నామంటే ఫర్దర్గా మనం ఎన్ని పెట్టాలో, క్లాసే కదా అని, పెద్ద క్లాసే కదా అనేది ఏం లేదు. చిన్న క్లాస్ నుండైనా కానీ ఎక్కువగా ఉంటుంది ఫీజులో. ఇంకా స్కూల్కి వెళ్ళిపోయాము. స్కూల్ని చూడగానే ఎంత ఎగ్జైట్మెంట్లో, కొత్త యూనిఫామ్, కొత్త బుక్స్ అని
పిల్లలకి ఎగ్జైట్మెంటే ఉంటుంది కదా. మరి పాప ఫస్టే బుక్స్ తీసుకుంది, కానీ ఇంకా ఈ స్కూల్లో బుక్స్ చిన్న పాపకి ఇచ్చేసరికి నాకు కూడా బుక్స్ కావాలని అడుగుతుంది. ఇంకా తనకి ఎప్పుడు ఎండింగ్లోనే తనకి బుక్స్ అనేది ప్రొవైడ్ చేశారు. 1 month స్కూల్ కూడా రన్ అయింది కూడా. అయినా కానీ కొత్త బుక్స్ చెల్లగిస్తున్నారు, నాకు ఇవ్వట్లేదని కూడా ఉంటుంది కదా పిల్లలకి, చిన్న పిల్లలు కాబట్టి. చిన్న పాప అయితే ఇంకా బుక్స్ తీసుకుని బ్యాగ్ కూడా మాకు ఇవ్వట్లేదు, డోర్ ఓపెన్ చేయి నేను ఎక్కుతాను, కారు ఎక్కిన తర్వాత నేనే పట్టుకుంటాను, అదేదో మేము తినేస్తాము పట్టుకుంటాము అని ఇలాగా చెప్పిన మాట కూడా వినట్లేదు. పెద్ద పాపనేమో నాకు బుక్స్ ఇవ్వలేదు అని చెప్పేసి రాను నేను ఇక్కడే ఉంటాను, ఐస్ క్రీమ్ కొనిపెడతానంటే ఇంకా ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళాము. తనకి ఏది ఇష్టమో అది తీసుకొని చాలా రోజులు అవుతుంది. పిల్లలకి కూడా మేము ఏది బయటకు తీసుకొచ్చి ఏది కొనివ్వలేదని చెప్పేసి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత బ్యాగ్ కూడా నేనే పట్టుకుంటాను. అంటారు కదా, బుక్స్ వచ్చినాయి కదా, ఇంకా చెప్పిన మాట ఇంకా మనకి ఎక్కడ వింటది, కవర్స్ వేయాలి బుక్స్ అవన్నీ షీట్స్ తీసుకొచ్చుకోవాలని చెప్పేసి దారిలోనే మాట్లాడుతూనే ఉంది, ఎప్పుడు చేసిస్తావు అవన్నీ కవర్స్ ఎప్పుడు వేసిస్తావు అని చెప్పేసి. లేదమ్మా ఇంకా టైం ఉంది కదా అంటే హాలిడేస్ అయిపోతాయి అని మాకే అసలు చెప్తుంది. అసలుకి ఎట్లా ఉంటారంటే పిల్లలు ఈ జనరేషన్లో అన్నీ ఫాస్ట్గా అయిపోవాలి, కానీ మనం చెప్పింది మాత్రం వాళ్ళు వినరు. ఇంకా వచ్చేసిండ్రు కదా బుక్స్ తీసుకొని, బుక్స్ ఇలా ఉంది ఆ బుక్ అలా ఉందని చెప్పేసి చూసి మురిసిపోతున్నారు. అసలు చాలా రోజులు అవుతుంది కదా బుక్స్ చూడక, ఎగ్జైట్మెంట్లో ఉన్నారు. చాలా రోజులు అవుతుంది వాళ్ళకి కూడా బుక్స్ అవన్నీ చూడక కదా, డైలీ టాయ్స్తోనే ఆడుకుంటారు. ఇంకా ఐస్ క్రీమ్స్ ఓపెన్ చేసి ఇలాంటి ఐస్ క్రీమ్స్ మీరు చూసారా, ఎవ్రీ టైం అసలుకి కొత్తదే అనిపిస్తుంది నాకు ఐస్ క్రీమ్స్ అయితే. పిల్లలకి ఎక్కడ చూస్తారో ఎలా చూస్తారో తెలియదు, కానీ అక్కడికి పోగానే ఇక్కడ ఇది ఉంటుంది అక్కడ అది ఉంటుందని భలే చెప్తారు. నేనైతే ఎప్పుడు చూడలేదు అట్లాంటి బాల్. వెళ్ళినప్పుడల్లా కొత్తగా తీసుకొచ్చుకుంటారు, కానీ రిపీట్ ఎప్పుడు నాకు అనిపించదు. నేనైతే ఎప్పుడు చూసినా కానీ కోన్ తప్ప నేను వేరే ఐస్ క్రీమ్సే పెద్దగా తినను. అసలు ఐస్ క్రీమ్సే నాకు ఇష్టం ఉండవు, ఐస్ క్రీమ్స్ కానీ చాక్లెట్స్ కానీ. పిల్లలతో మళ్ళీ పిల్లలు నీవు తీసుకొచ్చుకోలేరని నాకు కూడా పెడతారు, దానికోసం అని చెప్పేసి నేను ఐస్ క్రీమ్ తీసుకొచ్చుకుంటాను, అది అయిపోయిందని చెప్పేసి వాళ్ళది తీసి పెడుతున్నారు. నాకు వద్దులే అమ్మా నేను తిన్నాను ఆల్రెడీ అంటే కూడా ఏం అది, ఇది టేస్ట్ చూడు ఇది బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళ దాంట్లో నుండి తీసి పెడుతున్నారు. వద్దులే మమ్మీ బాగుండదు మీరు తినండి, వద్దు మీకు సరిపోదు అంటే మాకు చాలా ఉందని అసలు చెప్పిన మాటనే వినట్లేదు అసలు వాళ్ళు. ఇంకా ప్రేమగా పెడుతున్నారు కదా అని చెప్పేసి అలానే కూర్చున్నాను. ఇంకా హస్బెండ్కి ఇంకా టీ టైం అయిందని చెప్పేసి టీ కావాలి అని అడిగితే ఇంకా టీ పెట్టేశాను. నెక్స్ట్ ఇంకా వాళ్ళు కూడా పిల్లలు పాలు తాగుతారు కదా అని చెప్పేసి పాలు కూడా వెయిట్ చేసేసి ఇంకా కప్లో పోస్తే చల్లారుతుంది కదా అని చెప్పేసి కప్లో పోసి ఇంకా 10 minutes అట్లా పెట్టేశాను. ఇంకా మేము టీ తాగేలోపు పాలు కూడా చల్లగా అయిపోతాయి కదా. కూడా పిల్లలు ఇలా ఇంత ప్రేమగా ఉంటారా, నేను ఎవ్రీ టైం చెప్తాను. అంటే పిల్లలు ఏ టైప్లో ఉంటే నేను అంతగా చెప్తాను. మా పిల్లలు అలానే ఎప్పుడు ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ అలానే ప్రేమగా ఉంటారు. పిల్లలు నన్ను మాత్రమే కాదు వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చినా కానీ ప్రేమగా రిసీవ్ చేసుకుంటారు. ఎవరినైనా సరే వాళ్ళ ఇంట్లో ఎక్కువ మంది ఉండాలి, ఎక్కువ మందితో స్పెండ్ చేయాలనేది వాళ్ళకి చాలా ఉంటుంది. సేమ్ వాళ్ళ నాన్నదే వచ్చింది పోలికలు మాత్రము, వాళ్ళ నాన్నకు కూడా అంతే. ఇంట్లో ఎక్కువ మంది ఉండాలి, సందడిగా ఉండాలి, అందరం కలిసి తినాలి, అందరం కలిసి ఉండాలి అనే నేచర్ అనమాట. ఇంకా వాళ్ళు మ్యాచ్ చూస్తున్నారు. ఇంకా టీ ఇచ్చేసి ఇంకా పిల్లలు ఇంకా ఈవినింగ్ అయింది కదా ఏదో ఒకటి రాసుకుంటూ ఉంటారు, ఆడుకోవడమే కాదు అప్పుడప్పుడు మనం ఏదైనా మర్చిపోతారు పిల్లలు అని చెప్పేసి అలా ఎగ్జామ్ పెట్టినట్టుగా ఉంటే అట్లీస్ట్ వాళ్ళకి మర్చిపోకుండా అప్పుడప్పుడు గుర్తుపెట్టుకుంటారు కదా, స్పెల్లింగ్స్ అయినా ఏదైనా. మా పాప ఏదైనా మర్చిపోతుందేమో అని చెప్పేసి నేను అనుకున్నాను, కానీ వాళ్ళు ఎందుకు మర్చిపోతారో ఒకసారి బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయిన తర్వాత అది పోదు అంటారు కదా పిల్లలు. ఉన్న పిల్లలకి మెమొరీ పవర్ కూడా చాలా ఉంటుంది. ఇంకా నేను మర్చిపోతారేమో అనుకుని హార్డ్గా లెటర్స్ ఇస్తుంటే కూడా మంచిగా రాస్తుంది. నాకు వచ్చులే అమ్మ నువ్వు అలా హార్డ్గా ఇచ్చినా నాకు అన్నీ వస్తాయని చెప్పేసి రాస్తుంది. మా పెద్ద పాపనైతే ఎవ్రీ టైం ఎంత హోంవర్క్ ఇచ్చినా లేకపోతే రాయడం అన్నా చాలా ఇష్టము. టాయ్స్తో కన్నా వెరైటీ బుక్స్తోని స్పెండ్ చేయడము, కలరింగ్స్ ఇలా రాయడం అంటే చాలా ఇష్టము. యూట్యూబ్లో చూసుకుంటూ తను డయాగ్రామ్స్ కూడా వేస్తుంది, ఎక్కడన్నా చూసుకుంటూ కూడా పేపర్స్లో అలా బాగా చేస్తుంది. నాకు బాగా అనిపిస్తుంది పిల్లలు ఈ ఏజ్లో కూడా ఇంత బాగా వేస్తున్నారు కదా అని చెప్పేసి. నెక్స్ట్ ఈవినింగ్ ఇంకా పాలు తాగిన తర్వాత ఏదో ఒకటి స్నాక్స్ ఉండాలి కదా, ఇంకా దానికోసం వచ్చేసి మరగాలని తాలింపు వేస్తున్నాను. ఇంకా పల్లీలు ఎక్కువ వేసి తింటే పిల్లలు వేస్తే ఎక్కువనే బాగానే తింటారు కదా అని వేస్తే లేదు, ఇదా టిఫిన్ అదా టిఫిన్ అంటారు. మార్నింగ్ అయితే ఈవినింగ్ అయితే ఇదా స్నాక్స్ అంటారు. ఎన్ని వంకలు పెడుతున్నారో పిల్లలు. హాలిడేస్ ఏమో కానీ
మనిషికి సగం కిచెన్లోనే అయిపోతుంది. ఆడవాళ్ళందరికీ కూడా ఎంతసేపు ఆకలి అంటారు, అది పెడితే అది వద్దంటారు, ఇది పెడితే ఇది వద్దంటారు. ఎన్ని రకాలుగా చేసిన వాళ్ళ వంక. నాకైతే సమ్మర్ మొత్తం మా కిచెన్లోనే, అంటే కిచెన్లోనే అయిపోయిందా అనిపించి తిరిగి చూస్తే 100 days నేను కిచెన్లో ఏం చేశానో ఇవే చేసి పెట్టుకుంటూ ఉన్నానా అనిపించింది. అసలు పిల్లలు మామూలుగా విసిగించట్లేరు ఇంట్లో ఉంటే. ఇంకా స్కూలు స్టార్ట్ అయిపోతే అందరు మదర్స్కి కొంచెమైనా రిలీఫ్గా ఉంటారు. పిల్లలు కూడా ఇంట్లో ఉండి పాపం వాళ్ళకి కూడా బోర్ వచ్చేసి మనల్ని విసిగించడం అనేది ఉండదు కదా. నెక్స్ట్ బాయ్ అండి అందరికీ.